ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 24/7/2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు ఈ చదువు ద్వారా వయా శాంతి ధామము మీ సుఖధామానికి వెళ్తారు. ఇదే మీ ముఖ్యమైన ఉద్దేశ్యము. దీనిని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, పిల్లలైన మీరు సాక్షిగా ఉంటూ ఈ సమయంలో డ్రామాలోని ఏ దృశ్యాన్ని చూస్తున్నారు? సమాధానము, ఈ సమయంలో డ్రామాలో పూర్తిగా దుఃఖపడే దృశ్యమే ఉంది. ఒకవేళ ఎవరికైనా సుఖం ఉన్నా అది అల్పకాల కాకిరెట్టకు సమానమైన సుఖము. మిగిలినదంతా దుఃఖమే దుఃఖము. మీరిప్పుడు వెలుగులోకి వచ్చారు. సెకండు బేహద్దు సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఒకరోజు మరొక రోజుతో కలవదు అని మీకు తెలుసు. మొత్తం ప్రపంచం పాత్ర అంతా పరివర్తన అవుతూ ఉంటుంది. నూతన దృశ్యము కొనసాగుతూనే ఉంటుంది. ఓం శాంతి. ఒకటేమో బాబా స్వధర్మంలో స్థితమై ఉన్నారు. రెండవది, మీ స్వధర్మంలో స్థితమై తండ్రిని స్మృతి చెయ్యండి అని పిల్లలకు కూడా చెప్తున్నారు. స్వధర్మంలో స్థితులవ్వమని ఇతరులెవ్వరూ చెప్పలేరు. పిల్లలైన మీ బుద్ధిలో నిశ్చయం ఉంది. నిశ్చయ బుద్ధి విజయంతి. వారే కదా విజయాన్ని పొందుతారు. ఏ విజయాన్ని పొందుతారు? తండ్రి వారసత్వం పైన విజయం పొందుతారు. స్వర్గంలోకి వెళ్ళడం, ఇది బాబా వారసత్వం పైన విజయం పొందడం. మిగిలినదంతా పదవి కొరకు పురుషార్థము. స్వర్గంలోకైతే మీరు తప్పకుండా వెళ్తారు. ఇది చీచీ ప్రపంచము అని పిల్లలకు తెలుసు. చాలా అంతులేని దుఃఖం రానున్నది. డ్రామా చక్రం కూడా మీకు తెలుసు కదా. పావనముగా తయారు చేసి ఆత్మలందరినీ కూడా దోమల వలె తీసుకుని వెళ్ళేందుకు బాబా అనేకసార్లు వచ్చారు. మళ్ళీ వారు కూడా నిర్వాణ ధామానికి వెళ్ళి అక్కడ నివసిస్తారు. అలాగే పిల్లలు కూడా వెళ్తారు. ఈ చదువు ద్వారా మనం వయా శాంతి ధామము, మన సుఖధామానికి వెళ్తాము అని పిల్లలకు చాలా ఖుషి ఉండాలి. ఇది మీ ముఖ్యమైనటువంటి ఉద్దేశం కూడా, లక్ష్యం కూడా. మరి దీన్ని మర్చిపోకూడదు కదా. మనల్ని పతితుల నుండి పావనంగా చేసేందుకు తండ్రి చదివిస్తున్నారని మీరు ప్రతిరోజు వింటారు. బాబా స్మృతి ద్వారా పావనముగా అయ్యే సహజ ఉపాయాన్ని తెలియజేస్తున్నారు. ఇదేమీ కొత్త విషయమైతే కాదు. భగవంతుడు రాజయోగాన్ని నేర్పించారు అని వ్రాయబడి ఉంది. కేవలం కృష్ణుని పేరు వేసి తప్పు చేసేసారు. పిల్లలకు లభించే జ్ఞానము గీతలో తప్ప ఇతర ఏ శాస్త్రాల్లోనూ లేదు. తండ్రికి ఏ మహిమ ఉందో అలాంటి మహిమ ఏ మనుష్యులకు ఉండదు అనే విషయం ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాము. తండ్రి రాకుంటే సృష్టి చక్రమే తిరగదు. దుఃఖధామము నుండి సుఖధామంగా ఎలా అవుతుంది? సృష్టి చక్రం అయితే తప్పకుండా తిరగాల్సిందే. తండ్రి కూడా తప్పకుండా రావాల్సిందే. అందరినీ తీసుకుని వెళ్ళేందుకు తండ్రి వస్తారు. మళ్ళీ చక్రం తిరుగుతుంది. తండ్రి రాకుంటే కలియుగం నుండి సత్యయుగంగా ఎలా అవుతుంది? ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ వ్రాయబడలేదు. రాజయోగము అంటే ఇది కేవలం గీతలో మాత్రమే ఉంది. భగవంతుడు ఆబూలో వచ్చారని తెలుసుకుంటే వారిని కలుసుకునేందుకు అందరూ ఒక్కసారిగా పరుగులు తీస్తారు. సన్యాసులు కూడా భగవంతుణ్ణి కలుసుకోవాలని కోరుకుంటారు కదా. వాపస్ వెళ్ళేందుకే పతిత పావనుణ్ణి స్మృతి చేస్తారు. ఇప్పుడు మీరు పదమాపదం భాగ్యశాలురుగా అవుతున్నారు. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. నూతన ప్రపంచంలోని దేవీ దేవతా ధర్మము ఇప్పుడు లేదు. తండ్రి బ్రహ్మ ద్వారా దైవీ రాజ్య స్థాపన చేస్తారు.
ఇదైతే స్పష్టంగా ఉంది కదా. ఇదే మీ ముఖ్యమైన ఉద్దేశ్యము. ఇందులో అసలు సంశయపడే మాటేమీ లేదు. పోను పోను తప్పకుండా అర్థం చేసుకుంటారు. రాజధాని తప్పనిసరిగా స్థాపన అయ్యే తీరుతుంది. ఒకప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. మీరు స్వర్గంలో ఉన్నప్పుడు కూడా దీని పేరు భారతదేశము అనే ఉండేది. తర్వాత మీరు నరకములోకి వచ్చినప్పుడు హిందూస్థాన్ అనే పేరు వచ్చింది. ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది. మళ్ళీ సృష్టి పరివర్తన అవుతుంది. తర్వాత స్వర్గంలో సుఖమే సుఖం ఉంటుంది. ఈ జ్ఞానమంతా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ప్రపంచంలోని మనుషులకు ఈ విషయాలేమి అంటే యథార్థంగా తెలియదు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, ఇది అంధకార రాత్రి. రాత్రిపూట మనుషులు ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. పిల్లలైన మీరైతే వెలుగులో ఉన్నారు. ఇది కూడా సాక్షిగా ఉంటూ బుద్ధిలో ధారణ చెయ్యాలి. ఈ బేహద్దు సృష్టి చక్రము సెకండు తిరుగుతూనే ఉంటుంది. ఒకరోజు మరొక రోజుతో అస్సలు కలవదు. ప్రపంచము పాత్ర అంతా పరివర్తన అవుతూనే ఉంటుంది. కొత్త కొత్త దృశ్యాలు నడుస్తూనే ఉంటాయి. ఈ సమయంలో ప్రపంచంలోని వారందరూ దుఃఖపడే దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ సుఖం ఉన్నా అది కాకిరెట్టకు సమానమైన అల్పకాలిక సుఖము. మిగిలినదంతా దుఃఖమే దుఃఖము. ఈ జన్మలో కొద్దిగా సుఖం ఉన్నా మరుసటి జన్మలో దుఃఖమే ఉంటుంది. ఇప్పుడు మనము మన ఇంటికి వెళ్తామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. దాని కొరకు పావరంగా అయ్యే శ్రమ అయితే తప్పకుండా చేయాలి. లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు శ్రీ మనకు శ్రీమతాన్ని ఇచ్చారు. బారిస్టర్ భవాని బారిస్టరు తన మతాన్ని ఇస్తాడు. ఇప్పుడు తండ్రి కూడా శ్రీమతం అనుసారంగా లక్ష్మీనారాయణులుగా అవ్వండి అని చెప్తారు. నాలో ఎలాంటి అవగుణాలు లేవు కదా అని మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. నాలో ఏ గుణము లేదు, నిర్గుణుడైన నాలో గుణాలు నింపండి, దయ చూపించండి అనే గానం కూడా చేస్తారు. జాలి అనగా దయ. బాబా చెప్తున్నారు, పిల్లలు నేను ఎవరిపైన దయ చూపను, ప్రతి ఒక్కరూ కూడా మీపైన మీరు దయ చూపించుకోవాలి. ఇది తయారైన డ్రామా. నిర్దయుడైన రావణుడు మిమ్మల్ని దుఃఖములోకి తీసుకుని వచ్చేసాడు. ఇది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. ఇందులో రావణుని యొక్క దోషం కూడా ఏమీ లేదు. తండ్రి వచ్చి కేవలం సలహాను ఇస్తారు. ఇదే కదా వారు చూపించే దయ. అయితే ఈ రావణ రాజ్యం మళ్ళీ ఇలాగే నడుస్తుంది. ఎందుకంటే ఇది అనాది డ్రామా. ఇందులో రావణుని యొక్క దోషము లేదు, అలాగే మనుషుల యొక్క దోషం కూడా ఏమీ లేదు. చక్రము తప్పకుండా తిరగాల్సి ఉంటుంది. రావణుని నుండి విడిపించేందుకు బాబా ఎన్ని యుక్తులు మనకు తెలియచేస్తూ ఉంటారు. రావణుని యొక్క మతమును అనుసరించి మీరు ఎంత పాపాత్ములుగా అయిపోయారు. ఇది పాత ప్రపంచము. మళ్ళీ కొత్త ప్రపంచం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే చక్రం తిరుగుతూ ఉంటుంది కదా. సత్యయుగం మళ్ళీ తప్పనిసరిగా వస్తుంది. ఇది సంగమయుగము. మహాభారత యుద్ధం కూడా ఈ సమయంలోనిదే. వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి. ఇది జరగనున్నది. విజయులైన మనము స్వర్గాధిపతులుగా అవుతాము. మనము తప్ప ఇతరులెవ్వరూ ఉండరు. పవిత్రముగా అవ్వకుండా దేవతలుగా అవ్వడం కష్టము అనేది కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు. శ్రేష్టమైన దేవతలుగా అయ్యేందుకు ఇప్పుడు తండ్రి నుండి శ్రీమతం లభిస్తుంది. ఇటువంటి మతము సంగమ యుగంలో తప్ప మరెప్పుడూ లభించదు. శ్రీమతమును ఇచ్చే పాత్ర కూడా సంగమ యుగంలోనే ఉంది. ఇతరులెవ్వరిలోనూ ఈ జ్ఞానమే లేదు. భక్తి అంటే భక్తి, భక్తిని జ్ఞానము అని అన్నారు.
ఆత్మజ్ఞానాన్ని జ్ఞానసాగరులైన పరమాత్మయే ఇవ్వగలరు. అందుకే వారికి జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు అనే మహిమ కూడా ఉంది. తండ్రి పురుషార్థం చేసే యుక్తులు కూడా తెలియజేస్తారు. ఈ ఆలోచన ఉంచుకోవాలి. ఇప్పుడు ఫెయిల్ అయితే కల్పకల్పము ఫెయిల్ అవుతామని గమనం ఉంచుకున్నట్లయితే తప్పకుండా పాస్ అవుతారు. ఒకవేళ గమనం లేదు అంటే ఫెయిల్ అయిపోతారు. చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. శ్రీమతానుసారముగా నడవకుంటే దెబ్బ తగులుతుంది. బ్రాహ్మణ వృక్షము తప్పకుండా వృద్ధి కూడా చెందాలి. దేవతల వృక్షం ఎంత ఉందో అంతే పెరుగుతుంది. మీరు పురుషార్థం చెయ్యాలి, అలాగే చేయించాలి కూడా. అంటూ కట్టబడుతూ ఉంటుంది. వృక్షము పెద్దదిగా అవుతూ ఉంటుంది. ఇప్పుడు మన కళ్యాణం జరుగుతూ ఉంది అని పిల్లలు తెలుసుకున్నారు. పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచానికి వెళ్ళే కళ్యాణం జరుగుతోంది. మీ బుద్ధికి వేయబడిన తాళం ఇప్పుడు తెరవబడింది కదా. బాబా బుద్ధివంతుల బుద్ధి కదా. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. పోను పోను ఎవరెవరి తాళాలు తెరవబడతాయో చూడాలి అని బాబా అంటున్నారు. ఈ డ్రామా కూడా నడుస్తుంది. మళ్ళీ సత్యయుగము నుండి పునరావృతం అవుతుంది. లక్ష్మీనారాయణులు ఎప్పుడైతే సింహాసనం పైన కూర్చుంటారో అప్పుడు శకము ప్రారంభమవుతుంది. 1 నుండి 1250 సంవత్సరాల వరకు స్వర్గము అని మీరు వ్రాస్తారు. ఎంత స్పష్టంగా ఉంది. సత్యనారాయణ కథ ఉంది, అమరనాథుని కథ కూడా ఉంది. ఇప్పుడు మీరు సత్యమైన అమర కథను వింటారు. దానికే మళ్ళీ మహిమ జరుగుతుంది. పండుగలు మొదలైనవన్నీ కూడా ఈ సమయంలోనివే. శివబాబా జయంతి అంటే ఇది నెంబర్ 1 పండుగ. కలియుగం తరువాత ప్రపంచాన్ని పరివర్తన చేసేందుకు తండ్రి తప్పకుండా రావాల్సి వచ్చింది. చిత్రాలను ఎవరైనా బాగా పరిశీలిస్తే ఎంత బాగా పూర్తి లెక్క వేయబడి ఉందో అర్థం చేసుకుంటారు. చిత్రాలు తయారు చేయడంలో ఈ జాగ్రత్తను తీసుకుంటారు. కల్పకృతం ఎంత పురుషార్థం చేశారో అంత తప్పకుండా చేస్తారు. ఈ విషయంలో మీరు సాక్షిగా ఉండి ఇతరుల పురుషార్థాన్ని కూడా చూస్తారు. అలాగే తమ పురుషార్థాన్ని కూడా తెలుసుకుంటారు. మీకు కూడా తెలుసు, విద్యార్థికి తన చదువు గురించి తెలియదా? అలాగే మీరు చదివే చదువు గురించి కూడా మీకు తెలుసు. మేము ఈ సబ్జెక్టులో చాలా అపరిపక్వంగా ఉన్నామని మనస్సు కూడా తింటూ ఉంటుంది కదా. తర్వాత ఫెయిల్ అయిపోతారు. పరీక్ష సమయంలో పూర్తిగా తయారవ్వని వారి మనస్సు అయితే భయపడుతూనే ఉంటుంది. పిల్లలైన మీరు కూడా సాక్షాత్కారంలో చూస్తారు. కానీ ఫెయిల్ అంటూ అవ్వనే అయ్యారు. ఇంకేం చేయగలరు? స్కూలులో పాస్ అవ్వకుంటే బంధుమిత్రులు కూడా కోప్పడతారు. టీచర్లు కూడా అసంతుష్టంగా అయిపోతారు. స్కూల్లో తక్కువ మంది పాస్ అయితే టీచర్లు అంత మంచివారు కాదు కనుక తక్కువ మంది పాస్ అయ్యారు అని భావిస్తారు. సేవా కేంద్రాలలో ఎవరెవరు మంచి టీచర్లు ఉన్నారో ఎలా చదివిస్తారో బాబాకైతే తెలుసు. ఎవరెవరు బాగా చదివించి తీసుకొస్తారో బాబాకు తెలుసు. బాబాకు అన్నీ తెలుస్తాయి కదా. మేఘాలను తీసుకుని రావాలి అని బాబా చెప్తారు. చిన్న పిల్లలను తీసుకొచ్చినట్లయితే వారిలో మోహం ఉంటుంది. ఒంటరిగా రావాలి, అప్పుడే బుద్ధి చాలా బాగా జోడించబడుతుంది. పిల్లలను అక్కడ కూడా చూస్తూనే ఉంటారు. బాబా చెప్తారు, ఈ పాత ప్రపంచం శ్మశానముగా అవ్వనున్నది. కొత్త ఇంటిని కడుతూ ఉన్నప్పుడు మా కొత్త ఇల్లు తయారవుతూ ఉంది అని బుద్ధిలో ఉంటుంది కదా, సంతోషం అనిపిస్తుంది కదా. వ్యవహారాలు మొదలైనవి చేస్తూ ఉంటారు, కానీ బుద్ధి మాత్రం కొత్త ఇంటి వైపు వెళ్తూ ఉంటుంది. నిశ్శబ్దంగా కూర్చోరు కదా, అది హద్దులోని విషయము, ఇది బేహద్దు విషయము. ప్రతి పని చూస్తూ ఇప్పుడు మేము
ఇంటికి వెళ్ళి మళ్ళీ మా రాజధానికి వస్తాము అనే స్మృతి ఉన్నట్లయితే అపారమైన సంతోషం ఉంటుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. బాబా చెప్తారు, పిల్లల్లారా, మీ పిల్లలు మొదలైన వారిని కూడా సంభాళించాలి, కానీ బుద్ధి మాత్రం పరంధామంలో బాబా పైన జోడింపబడి ఉండాలి. స్మృతి చెయ్యకపోతే పవిత్రంగా కూడా అవ్వలేరు. స్మృతి ద్వారా పవిత్రంగా అవుతారు, జ్ఞానము ద్వారా సంపాదన జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అందరూ పతితులే. 2 తీరాలు ఉన్నాయి. బాబానేమో నావికుడు అని అంటారు, కానీ అర్థం తెలియదు. తండ్రి ఆ తీరానికి తీసుకుని వెళ్తారని మీకు తెలుసు. మనం ఇప్పుడు ఆ తండ్రిని స్మృతి చేసి చాలా సమీపానికి వెళ్తున్నాము అనేది అర్థం చేసుకున్నారు. నావికుడు అనే పేరు కూడా అర్థసహితముగా ఉంది కదా. నా నావను ఒడ్డుకు చేర్చండి అని అందరూ మహిమ చేస్తూ ఉంటారు. సత్యయుగంలో అయితే అలా ఎవ్వరూ అనరు. కలియుగంలోనే కదా అలా పిలుస్తారు. బుద్ధిహీనులు ఇక్కడకు రాకూడదు అని పిల్లలైన మీకు తెలుసు. బాబా ఖచ్చితంగా నిరాకరిస్తున్నారు. నిశ్చయం లేకుండా ఎప్పుడూ తీసుకుని రాకూడదు, ఏమీ అర్థం చేసుకోలేరు. మొదట 7 రోజుల కోర్సు ఇవ్వండి. కొందరికి 2 రోజుల్లోనే బాణం తగులుతుంది. బాగా తగిలినట్లయితే తరువాత వదలనే వదలరు. మేము ఇంకా 7 రోజులు నేర్చుకుంటాము అని అంటారు. వీరు ఈ దైవీ కులానికి చెందిన వారే అని మీరు వెంటనే తెలుసుకోగలుగుతారు. తీక్షణ బుద్ధి కలిగిన వారు ఏ విషయాన్ని లెక్క చెయ్యరు. మంచిది, ఒక ఉద్యోగం పోయింది అంటే మరొకటి లభిస్తుంది. విశాల హృదయం గల పిల్లలు ఉద్యోగం మొదలైనవి కూడా పోవు. వారే స్వయంగా ఆశ్చర్యపడతారు. మా పతి యొక్క బుద్ధిని పరివర్తన చెయ్యండి అని పిల్లలు అంటారు. బాబా చెప్తారు, అదైతే నాకు చెప్పకండి. మీరు యోగ బలంతో కూర్చునే జ్ఞానాన్ని తెలియచేయండి. బాబా బుద్ధిని పరివర్తన చెయ్యరు. ఒకవేళ అలా చేసినట్లయితే అందరి బుద్ధిని పరివర్తన చెయ్యాలి కదా. ఏ ఆచారం వెలువడుతుందో దానిని అందరూ పట్టుకుంటారు. ఏ గురువు నుండైనా ఎవరికైనా లాభం కలిగినట్లు వింటే చాలు, అందరూ వారి వెనుక పరుగులు పెడుతూనే ఉంటారు. కొత్త ఆత్మ పరంధామము నుండి వచ్చినప్పుడు వారికి చాలా మహిమైతే ఉంటుంది కదా. తర్వాత చాలామంది వారికి అనుచరులుగా అయిపోతారు. కనుక ఈ విషయాలను చూడరాదు. నేను ఎంత మాత్రం చదువుతున్నాను అని మిమ్మల్ని మీరు స్వయాన్ని పరిశీలన చేసుకోండి. ఇలా బాబా చాలా విపులంగా చర్చిస్తారు. తరువాత కేవలం తండ్రిని స్మృతి చెయ్యండి అని తెలపాలి. ఇది ఇంట్లో ఉంటూ కూడా చెయ్యవచ్చు. కానీ జ్ఞాన సాగరుడు అయినందువలన తప్పకుండా జ్ఞానం కూడా ఇస్తారు కదా. మన్మనాభవ అనేది ముఖ్యమైనటువంటి విషయము. దానితో పాటు సృష్టి ఆది మధ్యాంత రహస్యాలను కూడా అర్థం చేయిస్తారు. ఈ సమయంలో చిత్రాలు కూడా చాలా మంచివి వెలువడ్డాయి. ఆ చిత్రాల యొక్క అర్థాన్ని కూడా బాబానే అర్థం చేయిస్తారు. విష్ణు నాభి నుండి బ్రహ్మను చూపిస్తారు. త్రిమూర్తులు కూడా ఉన్నారు. విష్ణు నాభి నుండి బ్రహ్మ, మరి ఇదేమిటి? ఇది రైటా రాంగా అనేది బాబానే అర్థం చేయిస్తారు. మనస్సుకు నచ్చిన చిత్రాలు కూడా అనేకం తయారు చేస్తారు కదా. కొన్ని శాస్త్రాలలో చక్రాన్ని కూడా చూపించారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆయుష్ను రాసేశారు. అనేక మతాలైతే ఉన్నాయి కదా. శాస్త్రాలలో హద్దు విషయాలు వ్రాసేశారు. తండ్రి పూర్తి ప్రపంచములో రావణ రాజ్యం ఉంది అని బేహద్దు విషయాన్ని అర్థం చేయిస్తారు. ఎలా పతితులుగా అయ్యామో మళ్ళీ ఎలా పావనంగా అవుతామో ఇది కూడా బాబా మీకు అర్థం చేయించారు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. తరువాత చివర్లో మిగిలిన ధర్మాలు వస్తాయి. అనేక వెరైటీలు ఉన్నాయి.
ఒకటి మరొక దానితో కలవదు. ఇరువురి రూపురేఖలు ఒకే రకంగా ఉండవు. ఇది తయారైన ఆట పునరావృతం అవుతూనే ఉంటుంది. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. సమయం తగ్గిపోతూ ఉంటుంది. మేము ఎంతవరకు ఖుషీగా ఉన్నాము అనేది స్వయాన్ని ఒకసారి పరిశీలన చేసుకోండి. మనము ఎలాంటి వికర్మలు కూడా చేయకూడదు. తుఫానులేమో వస్తాయి. తండ్రి చెప్తారు, అంతర్ముఖులుగా అయ్యి మీ చార్టును ఉంచుకున్నట్లయితే ఏదైనా తప్పు జరిగింది అంటే దాని యొక్క పశ్చాత్తాపం కూడా కలుగుతుంది. ఇది యోగ బలంతో స్వయాన్ని క్షమించుకోవడం వంటిది. బాబా క్షమించరు. డ్రామాలో క్షమ అన్న పదమే లేదు. మీరు చాలా శ్రమ చేయాలి అంటున్నారు బాబా. మనుష్యులు తమ పాపాలకు శిక్షను స్వయంగా అనుభవిస్తారు. క్షమించే మాటే లేదు. ప్రతి విషయంలో కూడా కష్టపడమని తండ్రి చెప్తున్నారు. తండ్రి కూర్చుని ఆత్మలకు యుక్తులు తెలియచేస్తారు. పాత రావణ దేశములోకి రండి, పతితులైన మమ్మల్ని పావనంగా చేయండి అని తండ్రిని ఎంతగా పిలుస్తూ వచ్చారు. కానీ మనుషులు అర్థం చేసుకోరు. ఇది అసురీ సాంప్రదాయము. మీరు బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందినవారు. దైవీ సాంప్రదాయానికి చెందిన వారిగా తయారవుతూ ఉన్నారు. అయితే పిల్లలు పురుషార్థాన్ని కూడా నెంబర్ వారీగా చేస్తారు. మళ్ళీ వీరి భాగ్యంలో ఇంతే ఉంది అని చెప్తారు. తమ సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు. జన్మ జన్మలకు కల్పకల్పానికి ఉన్నతమైన పదవిని పొందుకోలేరు. బాబా అంటున్నారు, పిల్లలు స్వయాన్ని ఎప్పుడు కూడా నష్టపరుచుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు జమ అవుతుంది, తర్వాత నష్టంలోకి వెళ్తారు. రావణ రాజ్యంలో చాలా నష్టం జరుగుతుంది అంటున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అంతర్ముఖులుగా అయి స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏవైనా తప్పులు జరిగితే మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడి యోగ బలం ద్వారా క్షమించుకోవాలి. దీనికి మీకు మీరే కష్టపడాలి. సెకండ్ పాయింట్, తండ్రి నుండి ఏ సలహా అయితే లభిస్తుందో దాని అనుసారముగా పూర్తిగా నడుస్తూ మీ పైన మీరే దయ చూపించుకోవాలి. సాక్షిగా ఉంటూ మీ పురుషార్థాన్ని లేక ఇతరుల పురుషార్థాన్ని గమనించాలి. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు నష్టపరుచుకోకూడదు. ఈరోజు వరదానము, విశ్వ కళ్యాణం యొక్క భావన ద్వారా ప్రతి ఆత్మ యొక్క రక్షణ కొరకు ప్లాను తయారు చేసే రహందిల్ భవ. సారాంశము, వర్తమాన సమయంలో చాలామంది ఆత్మలు వారంతకు వారే స్వయం యొక్క అకళ్యాణానికి నిమిత్తంగా అయిపోతున్నారు. వారి కొరకు దయా హృదయులుగా అయ్యి ఏదైనా ప్లాను తయారు చేయండి. ఏ ఆత్మ యొక్క పాత్రను చూసి మీరు అలజడిలోకి మాత్రం రాకండి, కానీ వారి సురక్షిత సాధనం గురించి ఆలోచించండి. అంతేకాని ఎలాగైతే జరుగుతూనే ఉంటుంది, వృక్షపు కొమ్మలైతే రాలిపోవలసిందే ఇలా అనుకోకూడదు. వచ్చిన విఘ్నాలను సమాప్తం చేయండి. విశ్వ కళ్యాణకారి లేక విఘ్న వినాశకి యొక్క టైటిల్ ఏదైతే ఉందో దాని అనుసారంగా సంకల్పము, మాట మరియు కర్మలలో దయా హృదయులుగా అయి వాయుమండలాన్ని పరివర్తన చేయడంలో సహయోగులుగా అవ్వండి. స్లోగన్, ఎవరైతే బుద్ధిపైన అటెన్షన్ అనే పహార ఇస్తారో, అంటే అటెన్షన్ గమనము అనే కాపలాదారుణ్ణి పెడతారో వారే కర్మయోగులుగా అవుతారు.
ఈరోజు అవ్యక్త సూచన. సంకల్ప శక్తిని జమ చేసుకుని సేవకు నిమిత్తులుగా అవ్వండి. చివర్లో ఫైనల్ పరీక్షలోని ప్రశ్న, సెకండ్లో ఫుల్ స్టాప్. ఇందులోనే నెంబరు లభిస్తుంది. సెకండు కంటే ఎక్కువ తీసుకున్నారు అంటే ఫెయిల్ అయిపోతారు. ఒక తండ్రి మరియు నేను, మూడవ మాటే రాకూడదు అంటున్నారు బాబా. ఇది చేస్తాను, ఇది చూస్తాను, ఇది జరిగిందా జరగలేదా, ఇది ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఇలా ఎటువంటి సంకల్పం వచ్చినా ఫైనల్ పరీక్షల్లో పాస్ అవ్వలేరు. అచ్చా, ఓం శాంతి.